ఐబిఎం ప్రేక్షకులకి నమస్కారం. రాబోయేటటువంటి దీపావళి రోజు చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే, ఆ రోజు బంగారం కొన్నట్లయితే కనుక లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది, అఖండ ఐశ్వర్యాన్ని పొందుతాము అనేటువంటి విషయము బయట నానుడి ఉంది. మామూలుగా ఏంటంటే, దీపావళి రోజు లక్ష్మీ పూజ చేస్తే శుభప్రదమని, మన ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అయితే అందులో ముఖ్యంగా బంగారం విషయానికి వచ్చినట్లయితే కనుక, ఆ రోజు దీపావళి రోజు బంగారం కొనడం, అట్లాగే అక్షయ తృతీయ నాడు కూడా మనం బంగారం కొనాలి అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. కానీ అసలు విషయం ఏంటంటే, శాస్త్రం ప్రకారము దీపావళి రోజు మనం చేసేటటువంటి లక్ష్మీ పూజలో భాగంగా ఆ రోజు కనుక మనము బంగారం దానం చేసినట్లయితే కనుక అప్పుడు అష్టైశ్వర్యాలు మన యొక్క ఇంట్లో ఉంటాయని దాని యొక్క అర్థం అన్నమాట. అంటే బంగారం కొనడము దేనివల్ల, దాని ఉద్దేశ్యం ఏంటంటే, ఆ బంగారం తీసుకొని వేరే వాళ్ళకు మనం అందులో కొంత భాగం దానం చేయడం ద్వారా, అంటే ఒక 10వ వంతు అందులో దానం చేయడం ద్వారా మనం ఎంత తీసుకున్నామో దానికంటే కూడా రెట్టింపు మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మనకు కలుగుతుంది అనేటువంటి అసలు విషయం అన్నమాట. అట్లాగే అక్షయ తృతీయ నాడు కూడా అంతే. అక్షయ తృతీయ, ఈ దీపావళి రోజు 2 లక్ష్మీప్రదమైనటువంటి తిథులు కాబట్టి ఆ రోజు ఎంతో కొంత మనం బంగారం తీసుకొని ఆ రోజు ఆ బంగారాన్ని దానం చేసినట్లయితే కనుక అఖండ ఐశ్వర్యాలు మన ఇంట్లో ఉంటాయని. అంటే లక్ష్మి అంటే కేవలము మనం అనుకున్నట్లు ధనమనే కాదు. లక్ష్మి ఇంట్లో ఉంటుంది, అష్టైశ్వర్యాలు మన ఇంట్లో ఉంటాయంటే దాని అర్థం ఏంటంటే, ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా, తర్వాత ఎటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా, అంటే ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తీరిపోతుందో అప్పుడు మన ఇంట్లో లక్ష్మి ఉన్నట్టు మనకు అర్థం అన్నమాట. అందుకని ప్రత్యేకంగా ఆ దీపావళి రోజు ఎంతో కొంత మనం లక్ష్మీ పూజ చేసుకొని, బంగారం తీసుకొని అందులో కొంత భాగం బంగారం దానం చేసినట్లయితే గనక మనకు అంతా శుభం జరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుందన్నమాట. అందుకని ఆ రోజు బంగారం తీసుకోవడము, అందులో ఎంతో కొంత మనం దానం చేయడం ద్వారా ఇలాంటి మనం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతాం.